సింగనమల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదవాడు, ఒక టిప్పర్ డ్రైవరు, ఆ పిల్లవాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే హేళన చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, ఎంత గుండె ధైర్యం ఉండాలి అని. జగన్మోహన్ రెడ్డి ఉన్నదే గుండె ధైర్యం. గతంలో ఒక సామాన్యుడిని ఎంపీ చేసి ఢిల్లీకి పంపించారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్ ని ఎమ్మెల్యే చేసి శాసనసభకి పంపిస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడే వ్యక్తిని ఆలోచన చేయడం మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సాయం చేయండి 2 ఓట్లు మహేశ్వరకే నాకు వేసి దీవించడం మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నానమ్మా, సాయం చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సింగనమల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదవాడు, ఒక టిప్పర్ డ్రైవరు, ఆ పిల్లవాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే హేళన చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, ఎంత గుండె ధైర్యం ఉండాలి అని. జగన్మోహన్ రెడ్డి ఉన్నదే గుండె ధైర్యం. గతంలో ఒక సామాన్యుడిని ఎంపీ చేసి ఢిల్లీకి పంపించారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్ ని ఎమ్మెల్యే చేసి శాసనసభకి పంపిస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడే వ్యక్తిని ఆలోచన చేయడం మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సాయం చేయండి 2 ఓట్లు మహేశ్వరకే నాకు వేసి దీవించడం మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నానమ్మా, సాయం చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఢిల్లీకి పంపించారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్ ని ఎమ్మెల్యే చేసి శాసనసభకి పంపిస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడే వ్యక్తిని ఆలోచన చేయడం మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సాయం చేయండి 2 ఓట్లు మహేశ్వరకే నాకు వేసి దీవించడం మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నానమ్మా, సాయం చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఢిల్లీకి పంపించారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్ ని ఎమ్మెల్యే చేసి శాసనసభకి పంపిస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడే వ్యక్తిని ఆలోచన చేయడం మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సాయం చేయండి 2 ఓట్లు మహేశ్వరకే నాకు వేసి దీవించడం మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నానమ్మా, సాయం చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.